అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం.
భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య, అయోధ్య రామయ్య. జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం రామచంద్రయోः వైవాహిక మహోత్సవం కర్మ గరిష్యమానः సర్వేః భక్తజనానాం చ సర్వేషాం గ్రామనివాసినः భక్తజనానాం చ ఆయుష్యాభివృద్ధ్యర్థో ధనధాన్యాభివృద్ధ్యర్థో వ్యవసాయాభివృద్ధ్యర్థం పశుసంవృద్ధ్యర్థం స్వామినः స్తుత్యర్థం సంకల్పితమనోభీష్ట ఫలసిద్ధ్యర్థం స్వామినः విశేషతः వైవాహిక మహోత్సవ కర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రబంధో కమలే ప్రతి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రబంధో పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రబంధో పుణ్యాత్మహవ్యే నమః ప్రసద్య ఓలాసా నమిషా వర్ధయంతః వై దేవానా బద్ధాని ప్రజ ఇమే లోకాః ఓం పూర్వోక్తే మంగళవిశేష ప్రత్యాం శుభనాం భక్తజనానాం చ వ్యాధిచోర దుర్భిక్ష అనావృత్తి రాజాత్వ
चत्वारे राजमुखे सर्वकार्य दिग्विजयिकावलित्यर्थं यजमानस्य व्यवसायाभिवृद्ध्यर्थं व्यापार उन्नतोन्नताभिवृद्ध्यर्थं पशुसमृद्ध्यर्थं स्वामिनः तृप्त्यर्थं विशेषतः स्वामिनः सर्वेषां भक्तजनानां च भगवत्कैङ्कर्य आभिलाषप्राप्त्यर्थं स्वामिनः अभिलाषप्राप्त्यर्थं तृप्त्यर्थं शान्त्यर्थं अभ्युदयार्थं च विशेषतः वैवाहिकमहोत्सवं महोत्सवकर्मणि शुद्धि पुण्याहवाचनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो प्रबन्धो पुण्याहं वृद्धिं भवन्तो प्रबन्धो वृद्धिं भवन्तो प्रबन्धो तेन ब्रह्मविदावजा ओदं ब्रह्मपुनीमहे इन्द्रस्सुनीति सहमापुनादु सोमशये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः स्पदे ॐ शान्तिः प्राच्यां देवार्चुजो माद्यं दां दक्षिणाय दशमासा पितरो माद्यं दां प्रतीत्या दशग्रहाणयो माद्यं दां मूर्धाय दशसंवत्सराज्ञपतिर्माधरोधराधरीर्नागेभ्यो माद्यं दां वास्तोस्पदे प्रतीदानीः यस्मान् वेदो आनभीमो भवानः यत्तयमहे प्रतन्नो दशस्य जन्नाय दिग्धपदे सन्तदस्पदादिमुदातमलिवसामितोपनार्दम् क्षेमाय प्रदागमनाय च राजा आत्मावरुणो नेतु देवि दक्षिणे अग्नजे वयो धात्रे वयो मह्यमस्त्रैदं कस्मात् कामकामाय शुभकं शुभो सर्वोपचारां समर्पयामि स्वामिनः प्रीत्यर्थं प्रतिष्ठते वामनः सर्वरक्षार्थं रक्षासूत्रमुजान्तकरिष्ये ॐ श्रीवाहं जामदत्सुति ॐ समाहृताय समावाहयामि सहस्रशीर्ष समावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि रक्षासूत्राभिधानदेवताभ्यो नमः ग्रामयामि मे भोगास्तुभिनोदिरूपादिवासिकाः भूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः समर्पयामि कर्पूरनीराजनं दर्शयामि सहिन्द्रूणानोस्तासि विद्यरक्तधत्तमित्ते तव भ्रमास आसुजापतं जनप्रसुतसदादोसुजानः
तपोमुश्चक्ने दत्वा पदङ्गानसन्दितो विशदविष्पकल्वा प्रतिस्पृशो विशदतूर्णितमो भवापादुर्विशो अस्यादब्धः यो नो दूरे अघशबन्धो यो अंशक्ने वागिष्ठेभ्युधरातरदिशीर उदग्ने दिक्तत्यादृष्टन्यमित्रागं भोजनातिग्रहेदे यो भारादिकं समिधानधिक्रे नीलादन्दक्षितसन्नदिष्टो प्रतिविद्याध्यस्मदाविष्कृणस्तदैर्यान्यज्ञे अवस्थिरादर्शया दुदूणां जामजामन्वरुणे तत्रोन् सते दानादुपतिं यजिष्टदेवते ब्रह्मणे रादुवैरदु विश्वान्यस्मे सुजनानविष्टिः अष्टावदेषु वजिम्भो चर्वाक्षं देवावादारयाभियङ्गीः स्वस्वास्तादुरार्थे महात्मे चत्राणि धारयेण लज्जोन् सुभगं शुभो सर्वोपचारां समर्पयामि
నారాయణ స్వాహ మాధవాయ స్వాహ చేయగలుగుకోండి. గోవింద రామగురుడు కేశవాయ నమః. రామగురుడు కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన చేయగలుగుకోండి. మా స్వామి చేతికి నీళ్ళు ఇస్తారు, చేయగలుగుకోండి. హస్తో ప్రక్షాళ్య పవిత్రం ఇచ్చేసి చేతికి ఉంగరం వేలు పెట్టుకోండి. పవిత్రం అట్లా కాదు, చివర అగ్రం ఇట్లా పెట్టుకోవాలి. ఇది పైకి రావాలి. అది పవిత్రం ఎందుకు చేసుకుంటారు చూడండి. దేవుడు ఆరతి దేవుని చూస్తున్నాడు. 5వ శక్తి పెట్టుకున్నదా ఏది ఈ ఉంగరం వెళ్తాడు. కాబట్టి ఆ బ్రహ్మహత్యా బాధను పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక మనం ఏ కైంకర్యాలు మనం చేయడానికి అనర్హమైపోయాడు. పరమేశ్వరుడు ఎప్పుడో దారుణం ఉంటే మళ్ళీ కాశీలో పోతే శ్రీ మహావిష్ణువు స్థానం అది. ఆ స్థానం పోతే అక్కడ పోయిన తర్వాత ఆయన ముఖశాంతి కలిగింది. బ్రహ్మహత్యా బాధను ఆ క్షేత్రంలో రాలేదు. అందుకని అది కాశీ వచ్చేసి శ్రీ మహావిష్ణువు క్షేత్రాన్ని ఆయన స్వీకరించేశారు. కాబట్టి ఉంగరం వేయడం బ్రహ్మహత్యా పాఠం ఉంటుంది. కాబట్టి ఆ దోష పరిహారార్థం పవిత్రం ధారణ చేస్తారన్నమాట. కాబట్టి పరిహారార్థంగా మనందరం కూడా బంగారు ఉంగరాలు కూడా పెట్టుకుంటాం. బంగారం కూడా దాని పవిత్రార్థం కోసం ఉంగరం వేలు పెట్టుకోమంటారు. ఎందుకంటే ఆ ఉంగరం ఏంటంటే పుణ్యకార్యాలకు అనర్హమైనటువంటి ఆ హత్యాపాఠక దోషం వల్ల మనకి ఎటువంటి కైంకర్యం పుణ్యకార్యాలు మనకు కలగవు. కాబట్టి మనం హైందవ సాంప్రదాయం ఉన్నాం కాబట్టి చక్కగా పుణ్య కార్యాలు చేయడం, పవిత్ర ధారణ చేయడం. కాబట్టి అటువంటి పవిత్రాన్ని మనం ధరిస్తే మనకి పుణ్య కార్యాలు చేసేటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అందుకు పవిత్ర ధారణ చేస్తారు. చెప్పండి, అందరూ చెప్పండి. అక్షతులు చేతి ఎడం చేతిలో అక్షతులు వేసి తీసుకోండి. చెప్పండి. శ్రియ కాంతాయ కళ్యాణ నిధగేర్దిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్య శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య శ్రీమతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ స్వరూపిణః శ్రీ సీతా లక్ష్మణ పరివార హనుమతు సమేతస్య శ్రీ రామచంద్ర స్వామినః ప్రీత్యర్థం శ్రీ విశేషతః సీతా రామచంద్రయోః వైవాహిక మహోత్సవం కరిష్యమానః. పునగశల గోత్రోద్భవస్య నరసింహరామనామదేశ్య తస్య ధర్మపత్ని సమేతస్య రాధానామ్న్యః సపుత్రకస్య సభాత్రకస్య సబాంధవస్య సహస్రనామదేశ్య తస్య ధర్మపత్ని సమేతస్య సాహిత్యానామ్న్యః సహ కుటుంబాః ఐనోర గోత్రోద్భవస్య వెంకటేశ్వరరామనామదేశ్య ధర్మపత్ని సమేతస్య మానసానామ్న్యః సహ కుటుంబాః యజమానస్య పునగశల గోత్రోద్భవస్య నవీన్ కుమార్ నామదేశ్య ఆశారాణి నామ్న్యః సహ కుటుంబానాం. అంతే కదా, అందరు కూడా మమ అనుకోండి. మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధితో అందరూ కూడా వీళ్ళతో పాటు స్థానాల్లో కూర్చున్న వాళ్ళు చక్కగా నమస్కారం చేసుకొని మీరు గోత్రనామాలు, మీ పేర్లు, మీ మగవాళ్ళు ఉంటే వాళ్ళ ధర్మపత్ని పేర్లు అభ్యుదయ మమ సంకల్పిత మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం స్వామినః విశేషతః చెప్పండి. వైవాహిక మహోత్సవం మయా సహ ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం. సర్వం
శ్రీ రామచంద్రార్పణమస్తు. ఐచోశ్చ కృష్ణానామధేశ్చ గీతికానామ్యాః సహ కుటుంబానాం కళ్యాణనామధేశ్చ రవినామధేశ్చ వక్తదాతున్నారు కదా చెప్పండి. కపమని గోత్రోద్భవశ్చ వెంకటరావణామధేశ్చ సునీత రవణం మనామ్యాః సహ కుటుంబానాం. నెక్స్ట్ ऋषिकानाम्यः धृतीनाम्यः सुशीलनाम्यः सह कुटिक्षा हरावृष्टि राजवादादि सर्व उपद्रव शान्त्यर्थं राजा राष्ट्र अभिवृद्ध्यर्थं जनानाञ्च मम उन्नतोन्नत अभिवृद्ध्यर्थं व्यवसाय उन्नतोन्नत अभिवृद्ध्यर्थं व्यापार उन्नतोन्नत अभिवृद्ध्यर्थं उद्योग सिद्ध्यर्थं श्रीवासरी रामचंद्र स्वामिनः प्रीत्यर्थं विशेषतः वैवाहिक महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये. सर्वं श्री रामचंद्रार्पणमस्तु. विष्णुस्वाम रक्तचक्रवर्धनरक्तु सम्यक् सुमनः सर्वे रक्षन्तु. वामनः प्रीतः वैवाहिकमहोत्सवरुणि आस्थानत्यक्त्वां मामहं वृणे वृतोऽस्मि करिष्यामः. देवश्चत्वादशप्रथमे अर्जुनोर्भवति करिष्यामः. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ, అట్లానే ఈ వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేనారాధన, శుద్ధి కొరకు పుణ్యాహవాచన, అదేవిధంగా సర్వరక్షార్థం రక్షాసూత్రధారణ ఇత్యాది కైంకర్యాలు మనం ప్రారంభం చేసాం, ఆరాధన చేసాం. ఆ యొక్క విశ్వక్సేనారాధన గురించి కొంచెం తెలుసుకుందాం. విష్ణు సేనాధిపతే విశ్వక్సేన అని వైష్ణవ సాంప్రదాయంలో వైఖాన సాగరంలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు, సర్వ సైన్యాధ్యక్షుడుగా విఘ్నేశ్వర విశ్వక్సేనుడి వారిని మనం ఆరాధన చేస్తున్నాం. ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము అంటే ఎందుకొరకు చేస్తున్నాం? విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ నమః అంటే విఘ్నం అనేటువంటి, ఇక్కడ విఘ్నం అనేటువంటి అంధకారం అంటే ఏంటి అంటే విఘ్నములు అనేటువంటి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి విఘ్నాన్ని తొలగించి కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో విఘ్నములు కలుగుతుంటాయి. అంటే స్వామి కైంకర్యం చేయాలనేటువంటి సమయంలో కూడా చేసేటువంటి కానీ ఇంకా ఇంకా వేరే వేరే ఆలోచనలో ఉండి స్వామి కైంకర్యాన్ని పోగొట్టేది కూడా ఒక విఘ్నం లాంటిదే. అటువంటి విఘ్నాన్ని మనకు తొలగించి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కైంకర్యం వల్ల మనకి ప్రాప్తించేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అటువంటి అనుగ్రహం అనేటువంటిది మనకి స్వామివారు విశ్వక్సేనుడు వారి అనుగ్రహం వల్ల కలుగుతుందట. ఎప్పుడు కలుగుతుంది? అటువంటి విశ్వక్సేనుడు వారిని మనం ఆరాధిస్తే ఇటువంటి మనలో ఉండేటువంటి అజ్ఞానం అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని, మనలో ఉండేటువంటి పరమాత్మ గురించి తెలుసుకోలేనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో
అటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనేటువంటి భగవత్ కైంకర్యాన్ని వెలుతురిని జ్ఞానం అనేటువంటి జ్ఞాన చక్షువులు మనకి పరమాత్మను సేవ చేయాలి, పరమాత్మను ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి జ్ఞానం అనేటువంటి చక్షువులని జ్ఞాన నేత్రాన్ని మనకి ప్రసరింపజేసేటువంటి వాడిగా విశ్వక్సేనుల వారిని మనకు తెలుగుతున్నారు. అటువంటి విశ్వక్సేనుల వారిని మనం ప్రధానంగా ఆరాధన చేశాం. తర్వాత కాలంలో పుణ్యాహవాదనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేసి ఉన్నాం. ఈ యొక్క పుణ్యాహవాదనం అంటే పుణ్యాహయకృతే కార్యే తదహం పుణ్యం భవతి అని చెప్పుకున్నారు. అంటే ఈ యొక్క పుణ్యాహవాదనం అనేటువంటి కార్యాన్ని మనం ఎప్పుడైతే తలబెడతామో ఆ రోజు మొత్తం సుపుణ్యం అంటే యజమాని చేసేటువంటి ప్రతి ఒక్క కైంకర్యంలో కూడా చక్కగా పుణ్యఫలమే కలుగుతుందట. అంటే శుద్ధత్వం అనేటువంటిది ఆపాదింపబడుతుందట. అటువంటి పుణ్యాహవాదం అంటే మనలో అంటే శుద్ధత్వం ఏంటంటే ఎవరికి శుద్ధత్వం? మనగా పరమాత్మగా? ఎవరికి? పరమాత్మగా. పరమాత్మ నిత్యశుద్ధుడు. ఆయన అసలు ఏ వికారం లేనటువంటి వాడు పరమాత్మ. అన్ని వికారాలు ఉన్నటువంటి వాడు మనం. అంతేనా? వికారం లేనటువంటి వాడు పరమాత్మ, వికారాలు ఉన్నటువంటి వాడు మనం. వికారాలు అంటే ఏంటి చెప్పండి? వికారం అంటే ఏంటండి? సప్తరజస్తమ గుణాలు, హరిషద్వర్గాలు, ఇలాంటివన్నీ వికారాలు. అటువంటి వికారాలన్నింటినీ కూడా శుద్ధ వాటిలో కూడా మనం పుణ్యం పాపం. మనం పుణ్యం ఎక్కువ చేస్తున్నాం, పాపం ఎక్కువ చేస్తున్నామా? పాపమే చేస్తున్నాం. చేస్తున్నామా లేదా? నేను చేస్తా కాదు, అందరూ పాపాలే. ప్రతిగ్రహణ ఓ పాపమే. కాబట్టి పాపం అందరూ చేస్తాం. అయితే భగవత్ కైంకర్యానికి చేసేటప్పుడు ఇటువంటి పాపం మనకి ప్రతిబంధకమవుతుందట. మన స్వామివారు అర్చనా కైంకర్యం చేసేటువంటి సమయంలో ఇటువంటి పాపం మనకి ప్రతిబంధకమవుతుంది. అటువంటి ప్రతిబంధక నివారణ కైంకర్యం నివారణార్థం ఇక పుణ్యాహవాదన ప్రోక్షణ, పుణ్యాహవాదన శుద్ధి, పుణ్యాహవాదన అంటే ఇంకా పంచగంధ్య ప్రార్థన ఇలాంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ యొక్క కైంకర్యాలు వెళ్ళినప్పుడు మనం చెప్పాం. భారాసు సప్త సుజమాన శేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోమి బృంహం ప్రతిపాదయిష్యే కృణోమి భక్తాగం సుచిరకం ధర్మ అని చెప్పున్నారు వేదంలో. అంటే మనందరం కూడా మన కైంకర్యాలకి మోటార్ వేస్తే స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, భూమి నుంచి ఆ నీళ్లు మనం పోసుకుంటాం, స్నానం చేస్తాం, అయిపోతుంది. పరమాత్మకి ఆయన స్విచ్ చేయగలరా? అవసరం లేదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు పాదోద్భవి విష్ణు పాదోద్భవీం గంగామని శ్రీ మహావిష్ణువే జలాన్ని సృష్టించాడు. గంగ ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టింది. కాబట్టి ఆయన శుద్ధుడే కదా. అయినప్పటికీ కూడా మనందరికీ కూడా శుద్ధత్వం మనం కలగజేయడానికి వరకు పరమాత్మ ఇంకో విధానంగా తీసుకొచ్చాడు. ఈ జలాన్నే సూర్య భగవానుడి నుంచి ప్రతిరోజు 7 కిరణాలు మనకి ప్రసరింపజేసి ఈ సమస్త జలరాశుల్లో ఉండేటువంటి జలాన్నంతా స్వీకరిస్తాడట. స్వీకరించి అమృతత్వాన్ని కలిగిస్తాడట. ఆ అమృతత్వాన్ని కలిగించిన జలాన్ని మేఘాలకు ఇస్తాడట. మేఘాలకు ఇచ్చే జలాన్ని మనకు వర్షాన్ని ఇస్తాడట. ఆ వర్షం వల్ల మనకి ఏమవుతుంది? పంటలు పండుతాయి. కాబట్టి దాని యొక్క నిర్హేతుకంగా కూడా హేతుబద్ధంగా మనకు ఆ యొక్క దేవతలు మనం ఆరాధన చేసి మనందరికీ కూడా ఇక పాడి పంటలు అన్ని సుభిక్షంగా ఉండాలి అని ఇక్కడ అధిష్టాన దేవత వరుణ దేవతను మనం ఆరాధన చేసి వరుణదేవ సమస్త మానవాళికి కూడా చక్కగా జల సమృద్ధి, పశు సమృద్ధి, పంటలు అన్ని కూడా వృద్ధి చెందాలనేటువంటి సంకల్పం చేత నీ యొక్క కైంకర్యం చేస్తున్నామని చెప్తున్నాం. ఇంకా మనం చెప్పుకున్నాం అమృతత్వం అంటే ఏంటి అంటే స్వామివారి సూర్యస్పర్శ వల్ల జలం పరిపూర్ణమైన అమృతత్వం కలుగుతుందట. అంటే కోటి నదీ నదాలలో స్నానం చేస్తే, కోటి తీర్థాలలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో సూర్యస్పర్శ వల్ల కలిగేటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలం సమస్త పుణ్యఫలాన్ని మనం కలుగజేస్తుందంట. మనందరం చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఎండలో వర్షం పడుతుంది తెలుసా? ఎండొచ్చిన వర్షం పడుతుంది. మన వాళ్ళు ఏమన్నారు? కుక్క రక్క పెళ్లి చెప్తారు. అన్ని పిచ్చి మాటలు, అవన్నీ కాదు. ఆ యొక్క ఎండా వాన వచ్చినప్పుడు మనం కడిస్తే చాలా విశేషమైన దివ్య స్నానం అంటారు. 5 స్థానాలు ఉన్నాయి. దివ్య స్నానం, ఆశ స్నానం, మంత్రస్నానం, పుణ్యస్నానం, భస్మ స్నానం చెప్పేసి వీటిల్లో ఉత్కృష్టమైన స్నానం ఉంది. అదే దివ్య స్నానం.
దివాశ్చితై గాంగై రాతవేర్ వర్షై సేచనం దివ్య స్నానం అని చెప్తారు. అంటే దివాశ్చితై దివంలో ఎవరుంటారు? అచ్యుతై అంటే వెలుతురినిచ్చేటువంటి వాడు ఎవరు? సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడి యొక్క కిరణమును స్పర్శ చేయదా స్వీకరింప అంటే ఆ యొక్క స్పర్శ జరుగుతున్నప్పుడు వర్షం పడుతుంటే వచ్చేటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలంని మనకి స్పర్శ చేస్తే దాని స్నానం అయిపోయింది. కోటి తీర్థాల్లో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందట. అటువంటి జలాన్ని ఇక్కడ భగవత్ కైంకర్యాన్ని మనం వినియోగించాం. మనందరం కూడా ఇందాక అనుకున్నాం విష్ణు పాదోద్భవై గంగామని. శ్రీ మహావిష్ణు పాదం ఉద్భవించింది మన కాశీలో ఉంది. అక్కడి నుంచి గంగను ఎక్కడికి తీసుకొస్తాం? సమస్త నదీ జలాలను ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే ఏం చేయాలి? మంత్రాధీనంతు దేవతాహ అని. అంటే మంత్రం ఏదైతే ఉందో మంత్రానికి కట్టుబడి ఉంటాడంటే పరమాత్మ. కాబట్టి అటువంటి మంత్రాల ద్వారా అయ్యా గంగా సమస్త నదీ జలాలయ కృష్ణాగచ్చాయి కావేరీ తుంగభద్రాగా కృష్ణవేణి జలోదమి భాగే నదీగా పంచగంగా ప్రకీర్తిత. నేను ఇలా చెప్పబడినటువంటి గంగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను కీర్తింపబడుతున్నాను. అటువంటి కీర్తి కలిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సన్నిధింకులు ఇక్కడికి వచ్చి ఇక కలశంలో ఈ పంచభూతాత్మకమైనటువంటి మన దేహం ఏదైతే ఉందో పంచభూతాత్మకంగా మన దేహం పంచభూతాత్మకం అందరికీ తెలుసు కదండి. తెలుసా? తెలీదా? పంచభూతాత్మకమైనటువంటి మన దేహం అంటే అస్థి మధ్య మాంసం అన్నారు కదా. అస్థిరత్నా శిలాస్తంభం. మన మామూలుగా ఏంటంటే మన శరీరం ఏ విధంగా అయితే కలసంలో కూడా పుణ్యాహవాచనం అని అంటాం కదా. ఈ పుణ్యాహవాచనాన్ని కూడా ఐదు విధానాలుగా మనం చేస్తాం. అస్థిరత్న కలసం వేసేటువంటి అస్థి ద్రవ్యం ఏదైతే ఉందో అది రత్నాలుగా అస్థి అంటే స్వామివారికి ఎముకలుగాను. శిరాహస్తంతు శిరలు అంటే ఈ దారాలు. ఈ దారాలు ఏవైతుందో వారి శిరాహలు జలం చిరుదిరు ఇట్లా ఒక్కొక్క ద్రవ్యంగా ఇచ్చేసేసి ఆ జలాన్ని ఇచ్చేస్తారంటే పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ ఏకీకృతం చేస్తున్నాం. చేసి ఆ యొక్క జలాన్ని అందరికీ సేచనం ప్రోక్షణం చేసిన వల్ల మనలో ఉండే ఆభ్యంతరం వాక్యం అంటే మనలో శరీరం శుద్ధి. మన శరీరం శుద్ధి కావడానికి ఏం చేస్తాం? మనం స్నానం చేస్తాం. సోమశుద్ధి కూడా అయిపోతుంది. సరే ఆభ్యంతరం బాహ్య శుద్ధి అయిపోతుంది. చక్కగా స్ప్రే పడతాం, చెట్టు పడతాం, అన్నీ అయిపోతుంది, శుద్ధి అయిపోతాం. లోపల శుద్ధి కావాలి కదా. ఏం చేయాలి? ఇట్లాంటి ఈ యొక్క పుణ్యాహవాచన చేసే జలం ప్రోక్షణ చేత ఈ యొక్క జలం పంచగవ్య ప్రార్థన చేత మనం పంచగవ్యం ఉంది. గోవు ఉంది కదండి. ఆవు యొక్క జనితమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలు మనం ప్రార్థన చేస్తే వ్యక్తిగతం పాపం దేహే తిష్టతి మామకాల ప్రాసనం పంచగవ్యస్తే దహత్యం ధనం అని చెప్పేసి. అంటే ఆ యొక్క మనం పంచగవ్య ప్రార్థన చేస్తేట గోమూత్రం స్వీకరిస్తేట ఒక శరీరంలో ఉండేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల లోపల అంటే పాపాలు ఏంటంటే కాయేన వాచేన మనస ఇంద్రియ బుద్ధ్యాత్మనావాహ ప్రకృతి స్వభావ కరోమించడం నారాయణ చివరి శ్లోకం చేత కాయం చేత అంటే శరీరం చేత వాక్కు చేత పక్కవారి గురించి మనం మాట్లాడడం కానీ అందుకని రాముల వారు ఏం చేస్తారు తెలుసా? ఎవరి గురించి అయినా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. మితభాషణ. రాముడు చక్కటి పేరు మితభాషణ. చక్కగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవారు రామచంద్ర. ఎందుకంటే రామచంద్ర వారు ఎవరైనా దిలీప్ చక్రవర్తి రఘువంశకులోద్భవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా దాని త్యాగాయ సముదాన సత్యాయ మితభాషణ విజిగీషణ యోగేనా అంటే తముచ్చిరాన్ని రఘువంశులు చెప్తారు. అంటే ఎందుకు త్యాగాయ సముదార్థానం ఆ యొక్క వాళ్ళ యొక్క అర్థం అంటే ధనం ఏదైతే ఉందో త్యాగ
ఆర్తత్రాణపరాయణుడు అని ఆయన ఒక బిరుదుంది తెలుసా? అంటే ఏంటి? ఆర్తితో పిలిస్తే వస్తాడట. ఎవరు పిలిచారండి ఆర్తితో స్వామిని? ఎవరు పిలిచారు? జయము పిలిచింది కాదు, ఆర్తితో పిలిచింది. చక్కగా మనకి ఇద్దరు తెలుస్తూ ఉన్నారు. ఎక్కడ? మహాభారతంలో ఎవరు స్వామిని ఆర్తితో పిలిచింది? ఎవరు మహాభారతంలో? ద్రౌపది. ద్రౌపది తన నిశ్చాసుడు వస్త్రాలు చేసినప్పుడు ఆర్తితో స్వామిని పిలిచిందట. అందుకని ఆర్తో జిజ్ఞా భక్తి 4 విధాలు చెప్తున్నాడు. ఆర్తి ఎలా స్వామిని ఎలా కొలవాలనేది ఆర్తి, జిజ్ఞాస, అర్థ, తర్వాత జ్ఞానేలు అని చెప్పేసి అర్జునుడికి చెప్తాడు కృష్ణ. 4 విధాలుగా ఉన్నాయి. ఈ 4 విధాలు నన్ను కొలిస్తే నేను వస్తాను. ఆర్తితో పిలవడం ఆర్త అంటే చక్కగా ఆయన కదేకి నీవు తప్ప నాకు దిక్కు లేడు. అందుకనే చెప్పాడు నా ప్రాణములు ఠావులు తప్పని. తర్వాత గడేందు రాత్రి దొరికినటువంటి ఆ యొక్క మకరం వచ్చేసి కాళ్ళు చేతులు ముళ్ళంతా లాగేసి రక్తాన్ని మొత్తం పీల్చి దిక్కు చేస్తున్న అప్పటికి గుర్తొచ్చాడట. అప్పటికి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎవరు పిలుస్తున్నారు అంటే. దేవతలందరూ కూడా ఫస్ట్ ఎవరు చెప్పాలి, ఆయన అలా ఉన్నాడంటే ఎవరో ఉన్నారని చెబుతుంటే పిలుస్తున్నాడు. అందరూ ధనుర్ధాన తర్వాత ఆయన చెప్పాడు అలా వైకుంఠపురంలో ఆముల సౌదంలో అని చెప్పినప్పుడు అప్పుడు స్వామి ఓకే నేనని చెప్పేసి అప్పుడు ఆయన చేస్తాడు. అంటే పరమాత్మ ఆర్తితో చక్కగా కొలిస్తే మనకు కలుగుతాడు. కాబట్టి మనందరం ఒక్కసారి ఆర్తితో చెప్తాం, వచ్చేస్తాడు మన దగ్గరికి. మన కోరికలు మనకి అందరికీ ఉన్నాయి. చెప్పండి గోవిందా. నెక్స్ట్ జిజ్ఞాస అంటే ఏంటి? జిజ్ఞాస జిజ్ఞాస అంటే ఏంటి? జిజ్ఞాస అంటే స్వామివారి చరితాన్ని ఎప్పుడు మనం మననం చేసుకుంటూ ఉండటం. జ్ఞానం. అర్థార్థి అంటే ఏంటి తెలుసా? మనందరం చేసేదే అర్థార్థి. వ్యాపారం, దేవుడితో వ్యాపారం చేస్తున్నాం మనం, అదే అర్థార్థి. అంటే ఏంటంటే దేవుడితో వ్యాపారం అంటే స్వామి నీకు 1000 రూపాయలు ఇస్తాను, నీ మొక్కు నీ హుండీలో 10,000 డబ్బులు వేస్తాను, నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పేదే అర్థార్థి. అర్థమైందా? మనం చేసే వ్యాపారమే. పరమాత్మతో మనం బిజినెస్ చేస్తున్నాం. పరమాత్మ వాటన్నిటికీ నమ్మడు. అక్కడ కూడా మన యొక్క మనస్సు భక్తి. అదే పరమాత్మ ఎక్కడా డబ్బును ఆశించట్లేదు. ఆయన మనందరి దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఆర్తి, భక్తి. ఒక్క చూడండి, గజేంద్రుడు తన జీవిత పర్యంతం స్వామిని ఎప్పుడు పూజ చేయాల. రోజంతా సంధ్యావందనాలు చేయలేదు, సోదరు. ఒక జంతువుకి ఏముందండి? చక్కగా సుఖాలు భోగాలు అన్ని అనుభవించిన ఒక జంతువు. అలాంటి జంతువు ఒక్కసారి పిలిస్తే పరిగెత్తుకొని వచ్చాడంట. అంటే పరమాత్మ భక్తితో క్షణకాలంలో, ఈ క్షణంలో మనం పోయేటప్పుడు పరమశివ పరమేశ్వర అని పరమాత్మ నారాయణ అంటే కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. కాబట్టి కలియుగంలో నామ సంకీర్తనం, కలియుగంలో చాలా శ్రేష్టమైనటువంటిది, అర్చన కన్నా గొప్పదైనటువంటిది ఏంటి? నామ సంకీర్తనం. అయితే సరే బాగుందండి, మనం నామ సంకీర్తన చేస్తే సరిపోతుంది కదా, గుడి ఎందుకు, గోపురాలు ఎందుకు, స్వామి పూజ ఎందుకు అంటే ఎందుకు? అవసరమా ఇవన్నీ? అవసరం లేదు. నామ సంకీర్తన చేసుకుంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. మన ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు. కానీ మనందరికీ కూడా భక్తి అనేటువంటి ఒక బీజం మనకి చిగురించాలంటే మనందరం కూడా మన మనస్సు ఎలాంటిది? గుర్రాన్ని మనం కళ్య వేయగలమా? ఈ క్షణంలో మనం ఇక్కడ కూర్చొని దేవుడి దగ్గర మనం పూజలో కూర్చుంటాం. కూర్చోవడం ఇక్కడ ఈ క్షణంలో కూర్చున్నప్పుడే ఒక ఆయన అటు చూస్తున్నాడు, ఇంకొక ఆయన ఇంకో పక్క చూస్తున్నాడు, ఇంకొక ఆలోచన చేస్తున్నాడు, ఇంకొకరు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాడు. ఈ యొక్క ఆలోచన అనేటువంటిది అంటే ఇతర వ్యాపారాలు, వేరే వ్యాపకాలు, వేరే ప్రాపంచిక విషయాలు, ఈ విషయ గోచరాహ. అందుకని కూడా మనకి కఠోపనిషత్తులు యమధర్మరాజు చేస్తాడు చక్కగా. ఏం చేస్తాడంటే మన శరీరం రథమైన ఆత్మానం రథవ్యక్తి, శరీరం రథమేమిట, బుద్ధిని సారవిక్తే, మన ప్రగ్రహమేమిట అని చెప్పేసి గుర్రాలని చెప్పేసి కళ్యాణం. మన మనస్సు రథంతో సమానమే. పరమాత్మ అనేటువంటి ఒక రూపం మనకు కావాలి. కాబట్టి అంటే ఇక్కడ పరమాత్మ మనం రామచంద్రుడు అని ఎట్లుంటాడంటే నీ భావం ఏంటి? నీకు రామచంద్రుడు అంటే తెలుసా?
మన పురాణంలో రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు రాముడు? పౌర్ణమస్తు సాంప్రదంలోకే గురవాన్ కర్తవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ గోయుక్తః, ఇలా చెప్పుకున్నాడు. అంటే పరమాత్మ ఎలా ఉన్నాడంటే ఇలా ఉన్నాడు. దానికన్నా ఇంకా ఆయన గుణగణాలు మనకి తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? ఎవరు? మామూలుగా భక్తుడు తెలియజేయడం అనేది పెద్ద విషయం కాదు. ఒక రాక్షసుడు రాముడి గురించి గొప్పగా చెప్పాడు. ఎవరు? తన బాణఘాతం చేత బాధింపబడినటువంటి వాడు 100 యోజనలు దూరంలో పడ్డాడట. అంటే 100 యోజనం అంటే ఎక్కడ? ఆయన ఎక్కడో బాణాలు తగ్గిస్తే ఎక్కడికో వెళ్ళి లంక దగ్గర పడ్డాడట. ఆయన తన జనారణ్యంలో పడి చక్కగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు? ఆయన జనాన్ని పోయి రామ్ రా అనే అక్షరం వస్తే రాముడు వస్తున్నాడు మునిగిపోయేవాడట. అలాంటి ఆయన్ని రావణాసుడు వచ్చి సీతాకుమారిని పరిగ్రహించుకొని తీసుకుంటా అది చెప్పినప్పుడు రాముడు ఆయన చెప్పాడు, నాయన నువ్వేంట్రా బాబు రాముడు గురించి చెప్తావు, రాముడు చూస్తే నాకు ఉడికొస్తుంది, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన నీకు తప్పు చేశాడు సూత్రం గెలిచిందట, రాముడు అధర్మపరుడు, ఇవన్నీ రావణాసుడు చెప్పాడు. రాముడు ధర్మపరుడు అయినప్పుడు కూడా అతని వ్యక్తిత్వంతో చెడ్డ వ్యక్తిత్వం కాబట్టి రావణాసుడు ఏం చెప్పాడు, దుర్మార్గుడు, ఇది చేశాడు అది చేశాడు అని చెప్పేసి రావణాసుడు చెబుతున్నాడు. చెప్పినప్పుడు ఆయన చెప్పాడట, కాదు నీకెవరో తప్పుగా చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ, ఆయన రూపమే ధర్మం, ఆయనే ధర్మం అట అని ఆయన చెప్పాడు. కాబట్టి మర్యాద పురుషోత్తముడు రామచంద్ర స్వామి మనందరికీ కూడా ఆది పురుషుడు, మనందరం కూడా ఆయన యొక్క వారసులు. రాముడు కర్మాచరణ ఎందుకు చేశాడు? భూలోకం వచ్చి రాక్షస సంహారం కోసం వచ్చాడు కదా, సమస్త మానవాళికి ధర్మాన్ని నేర్పడం. కాబట్టి ఆ సత్య మానవుడు ధర్మంతో నిలబడి సత్యవాక్ పరిపాలనతో నిలబడి మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలబెట్టే మూర్తి రామచంద్రమూర్తి. అటువంటి మూర్తికి మనం ఈరోజు కళ్యాణం చేస్తున్నాం. దాంట్లో వరపూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ. అందరూ కూడా చక్కగా ఆకలిగా ఉన్నట్టుంది. ఒక అరగంట కార్యక్రమం పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశ. జ్యోతిష్మాగస్తేజస్వానాథభద్రస్తపన్నపదపన్నో రోదనో రోదమానః శోభనః శోభమానః కళ్యాణః. శ్రీమండ బ్రహ్మాండనాయకుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వైవాహిక మహోత్సవ క్రమనందు తమ దాసానుదాసులైనటువంటి దూదిపల్లి వెంకట్రావు ధర్మపత్ని సమేతంగా వారి పుత్ర పరిజన బంధు పరిజన వారంగా స్వామివారికి సమర్పించినటువంటి పట్టు వస్త్రములను పట్టు చీరలను నమో నమో భవతిగా
మధుపర్క పూజ, మధుపర్క నివేదన అంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం పూర్తయింది. योगे योगे तवस्तरं वाजे वाजे हवामहे सखाजिन्द्रमोतजे शन्नो देवीरभिस्तय आपो भवन्तु भीतजे श्रियो रविश्रावन्तुनः స్వామివారికి మధుపర్క నివేదన అనేటువంటి కార్యక్రమం పూర్తయింది. అంటే ఈ ఇందా మనం అనుకున్నాం పానకం ఇస్తామనుకున్నాం కదా, అట్లానే స్వామివారికి మధుపర్క వస్త్రం అయిన తర్వాత మధుపర్క ప్రాసనం అనేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ మధుపర్కం అంటే మధువులు మనకి కలియుగంలో పదార్థం ఏదైతే ఉందో, కలియుగంలో మనకి అమృతం కలిగిన అమృతంగా చెప్పబడేటువంటిది ఒకటి ఆవు పాలు, అదేవిధంగా పెరుగు, అదేవిధంగా నెయ్యి. ఈ మూడు కూడా త్రిమధువులు అంటారు. అంటే ఇవి అమృతత్వం. అంటే మనకి తేజ ఆయువు శ్రియం ధన్యం అని తేజస్సు ఆయువు యశస్సు ఇవన్నీ కూడా మనకు కలగజేస్తాయండి. ఆవు పాలు, గేదె పాలు ఎక్కువ పాలు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, బుద్ధి మందగిస్తుంది. కానీ ఆవు పాలు విశేషమైనటువంటివి, బలాన్ని యశస్సుని కలిగించేటువంటివి. కాబట్టి అటువంటి గోవు నుంచి ఉద్భవించినటువంటి ద్రవ్యంతో స్వామికి నివేదన, మధుపర్క నివేదన జరిగింది. తర్వాత కాలంలో మనందరికీ కూడా జీలకర్ర బెల్లం ముహూర్తం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే అసలు ముహూర్తం అనేటువంటి కార్యక్రమానికి అర్థం ఏంటండి, ఏమన్నా తెలుసా? సుముహూర్తం అంటాం కదండి. ఈ సుముహూర్తం అంటే మనందరూ ఇప్పుడు అందరం చేయట్లా, నేను కూడా చేయలే. ఎందుకంటే పూర్వకాలంలో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, వాళ్ళు అమ్మాయిని చూసి వచ్చేవాళ్ళు. అమ్మాయిని చూసి వచ్చి, నాయన బిడ్డ, అబ్బాయి, నాయన బాబు, అమ్మాయి బాగుంది, లక్షణంగా ఉంది, సులక్షణమైనటువంటి కన్య, కాబట్టి సులక్షణంగా కన్య కనక సంపన్న కనకాభరణి మీద ఇలా చక్కగా మంచి శుభనాలతో ఉంది, పతివ్రతాశ్రమం అని చక్కగా ఉంది, మంచి వంశం, మంచి కీర్తి అని చెప్పేదే సరే అని చేసుకునేవాడు. ఇప్పుడు ముందు అబ్బాయి వెళ్ళాలి, అమ్మాయిని చూడాలి, ఫోన్లో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. అవునా కదా? అది పూర్వకాలంలో లేదు. ఇప్పుడు కూడా మా వాళ్ళని ఏం చేసినా, ఇప్పుడు మేము కూడా దాన్ని దాటేసాం. కానీ దాన్ని ఒక పంతులుగా మనం ఏర్పరుడు ఒకరి కళ్ళు ఒకరు చూసుకోవడం అనేటువంటిది ఒక కార్యక్రమంగా చేస్తారు. వేదోక్తంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. అప్పుడే అమ్మాయిని అబ్బాయి చూడాలి. ఏది జీలకర్ర బెల్లంతో ఒకే మగవాడు బుగుటీనుడు, అబ్బాయి బుగుటీని అమ్మాయి, అమ్మాయి బుగుటీని అబ్బాయి చూడాలి. అది ముహూర్త కాలంలో చేసేటువంటి ప్రక్రియ. అది చాలా విశేషం. దానివల్ల దాంపత్యం అన్యోన్యత కలిగి ఉంటారనేటువంటిది మన వేదంలో చెప్పినటువంటిది. అటువంటి కైంకర్యం మనము ఇక్కడ స్వామివారికి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఓం సరస ఓం శ్రీమత్పూర్ణసుధాంబరశుక్లాంబరసుందరః సత్వాజ్యసుచతుర్భుజస్సుమనిర్విష్ణుర్వినోదీ విరాట్ భక్తావీతఫలప్రదానపురస్కృష్ణప్రవన్నానదః ఆయాత్వో భగవాన్ పురాణముదః మంగళం సాధీనకమపవరాహకరే కళ్యాణదాయీముడు భాగ్యవ్యో రఘునాయోజకృతకైకీకృదు లక్ష్మీ వరదానయామదీవారాహిణి వైష్ణవి వైదేహీ వరదానా భగవతి సర్వేశ్వరి రుక్మిణి కళ్యాణి కరుణాన్వితాయ నిర్మాతా మయీ రాజకి పాజాత్వో భగవాన్ పురాణపురస్సుజాత్తదా మంగళం
विस्तारस्य देवांगल प्रसारस्य विदग्रह प्रंजरस्य मंजर मंजरी कृपेण मंजरी राजस्य कल्याण महानगरी दगलमध्य प्रदेशे पारनिहार पणिरगत्पूर प्रमाण नगाल समरद्वीपे सुंदरानंदनो ज्ञानपरिमृते सुंदरापदमनोदरिहारैते तेजप्रकाश प्रकाशनाय सत्यज्ञानमूर्ति विराजते नादीप्तावन्दनसंयुते స్వామివారి యొక్క కన్యాదానం చేసే సమయంలో రామచంద్ర స్వామి వారికి ఇక్కడ గోదానం భూదానం సువర్ణదానం అనేటువంటిది జనక మహారాజు ఇచ్చారు. అంటే బ్రాహ్మణులకు ఇచ్చారట జనక మహారాజు. అంటే దానివల్ల ఏంటంటే సమస్త భూవృద్ధి పశువృద్ధి ఇవన్నీ కలుగుతాయనే దాని వరకు భూరి దక్షిణగా ఇస్తుండేవాళ్ళు పూర్వకాలంలో. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఇవ్వలేము కాబట్టి హిరణ్యదానంగా స్వీకరిస్తున్నట్టుగా ఇక్కడ మనం చేస్తున్నాం. తీసుకున్నాం గావో హిమే మాదర్శందు మేఘోవృష. గోదానం ఎందుకు ఇస్తారయ్యా అంటే గోదానం వల్ల వచ్చేటువంటి ఫలితం ఆ యొక్క బ్రాహ్మణుడి గోదానం ఇచ్చినప్పుడు ఏం చేస్తారయ్యా? బ్రాహ్మణుడు ఏం చేయాలి? ఆ యొక్క పాలు పిండి ఆ నెయ్యితో హోమం చేయడం, పావుతో స్వామికి అభిషేకం చేయడం ఇట్లాంటి కైంకర్యాలు చేస్తారు. కాబట్టి పూర్వం నుంచి బ్రాహ్మణులకి ఆ యొక్క పాలు ఇచ్చేవాళ్ళట. అందుకని గోవుని ఇచ్చేవాళ్ళు పూర్వకాలంలో. అదేవిధంగా భూదానం వల్ల ఏంటంటే వ్యవసాయం చేసి ఆ యొక్క పంటలో ఉండేటువంటి ద్రవ్యాన్ని స్వామికి హవిస్సుగా హోమానికి హవిస్సుగా ఇచ్చేటువంటి వారట. అలా ఒక్కొక్క దీన్ని పూర్వకాలం రావులు ఇచ్చి వారి చేత ఆ యొక్క యజ్ఞ ఫలాన్ని వీళ్ళు సౌపార్జించే విధంగా చేసేటువంటి వారు. ప్రత్యామ్నాయంగా ఇక్కడ గోదానం భూదానం సువర్ణదానం తీసుకోండి. ఓం నా గోదానాపడే జనంహేయం బ్రహ్మ నిర్మితం సోక్తం తత్పారమాత్మకమాత్మా దేవానామజరోమరేజః సంపుల్లాగ్రే పుండరీకే నివిష్టస్థానార్థాయామోరక్తనేత్ర గోదానార్థమిదం హిరణ్యం దివ్యమిదం సంప్రదదే నమః భూమిర్భూమ్నాద్యోర్వరిణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవి విదేజ్ఞం నాదమన్నాధ్యాయాదధే భూదానార్థమిదం హిరణ్యం దివ్యమిదం సంప్రదదే నమః సువర్ణదానం నిరంజవర్ణామరణీం సువర్ణరజతస్రజా చంద్రాం నిరంభయేం లక్ష్మీం యాదవేదో మహావహ సువర్ణదానార్థమిదం హిరణ్యం దివ్యమిదం సంప్రదదే నమః శతమానం భవతి శతాయు పురుషత్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కొబ్బరి బోండం పెట్టుకో కన్యాదానం.
అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కన్యాదానం అంటే ఏంటండి? ఏంటి చెప్పండి. ఎవరున్నారు ఇప్పుడు వీళ్ళలో? మీరు నన్ను దంపతుల్లో కూర్చున్నారు కదా, అబ్బాయి పక్క ఎవరున్నారు, అమ్మాయి పక్క ఎవరున్నారు? అందరూ చేతులు ఎత్తండి. అబ్బాయి పక్క అందరూ మనం పుచ్చుకునే వాళ్ళని ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎవరు అమ్మాయి పక్కన? ఎవరు చేతులు ఎత్తరా? నేనైతే అమ్మాయి పక్కనేండి. మా అమ్మ సీతమ్మ దగ్గర నేను చక్కగా అమ్మవారు అమ్మ దగ్గర ఉండే సమస్తం ఉన్నట్టే. రాముదేవుని చెప్పండి, ఆయన చెప్పినట్టు. అంటే కన్యాదానంలో ఆడవాళ్ళు చెప్పండి, పెత్తనం వాళ్ళదే. ఎందుకంటే రామచంద్ర స్వామి వారు శివధనుర్భంగం చేసిన తర్వాత అక్కడికి వచ్చారట. వచ్చినప్పుడు ఇక్కడ అమ్మాయి సీతమ్మ వాళ్ళు చేసుకుంటే మా నాన్నగారిని అడగండి అని చెప్పారు. దశరథ మహారాజుని కౌరవ ఇష్ట వర్తమానం చేస్తే దశరథ మహారాజు వచ్చారట. వచ్చిన తర్వాత, అయ్యా మీ అబ్బాయిని మేము స్వీకరించడం, మా అమ్మాయిని ఇవ్వడం మేము కృతకృత్యులు అవుతున్నాము, మాది ఎన్ని జన్మల పుణ్యబలమో అని చెప్పేసి జనక మహారాజు అన్నారు. అయ్యా నమస్కారం అయ్యా, ఎన్ని జన్మల పుణ్యబలమో కాదు, మాది జన్మ పుణ్యఫలం, ఎన్నో జన్మల పుణ్యఫలం మాది. మాది మా అదృష్టం. అంటే ప్రతిగ్రహీతను నేను ప్రతిగ్రహీతని, నువ్వు ఇచ్చేటువంటి థాట్ దానం చేసేటువంటి వాడు నువ్వు, పుచ్చుకునేటువంటి వాడిని నేను అని చెప్పన్నాడు. ఎందుకు అంటే ఒక అమ్మాయిని 20 ఏళ్ళు పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి అక్కడి నుంచి తన ఇంటికి వచ్చి అత్తగారింటికి వచ్చి, ఎవరూ తెలియకపోయినప్పుడు కూడా అత్తగారింటికి వచ్చి అత్తమామలతో అందరినీ తన తల్లిదండ్రులుగా భావించి వాళ్ళందరినీ కూడా చక్కగా చూసి వారి యొక్క కష్ట నష్టాలను చూసి మళ్ళీ వారి వంశాన్ని వృద్ధి చేసేటువంటి ప్రక్రియ కూడా ఏ మూలభూతం అవుతుంది కదా. కాబట్టి స్త్రీ గొప్పది, ఇక్కడ కన్య గొప్పది. కాబట్టి అటువంటి స్త్రీని మనం ఐదవ సాంప్రదాయంలో, మన ఆర్ష సాంప్రదాయంలో చాలా గొప్పగా పూజనీయంగా స్వీకరించారు. కాబట్టి ఇక్కడ మన సీతమ్మ వారు ఉన్నతమైనటువంటిది అని ఇక్కడ దశరథ మహారాజు చెప్పారు. దశరథ మహారాజుకి రాముడు ప్రీతే, రాముడి కన్నా సీతమ్మ వారికి చాలా ప్రీతట. ఎందుకు? తన వంశాన్ని వృద్ధి చేసేదానికి వచ్చింది. వంశాన్ని నిలబెట్టంటే ఏ ఇల్లు అయినా కానీ కొడుకు వల్ల వృద్ధి చెందుతట, కోడల వల్లే వంశం వృద్ధి కలుగుతుంది. అంటే కోడలు గుణగణాల వల్లే కదా వంశం వృద్ధి. ఒక ఇంటికి ఒక ఆడది వచ్చిందంటే ఎవరైనా చెప్పుకోలేదు ఏంటి, అబ్బాయి గురించి చెప్పుకున్నారా, ఆ అమ్మాయి గురించి చెప్పుకున్నారు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చిందంట ఆ వంశం బాగుంది, వంశం వృద్ధి అవుతుంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అటువంటి కన్యాదాన మహోత్సవం ఇప్పుడు మనం జరుగుతుంది. అదేవిధంగా కన్యాదానం చేసిన దాని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి? మనందరం కూడా ఈ యొక్క ఫలితం తెలుసుకున్న తర్వాత ప్రతి ఇంట్లో మనం కూడా 1 మందిని కావాలి. ఎందుకంటే కన్యాదాన ఫలం మగబిడ్డల కన్నా ఆడబిడ్డల వల్ల విశేషమైన ఫలం వస్తుందట. 100 యజ్ఞాలు చేస్తే, అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందంట. అంటే చాలా కలియుగంలో అశ్వమేధ యాగం చేసేటువంటి ఫలితం లేదట, యోగ్యత. అటువంటి అశ్వమేధ యాగ ఫలం కూడా ఒక కన్యాదానం చేస్తే వస్తుందట. ఇప్పుడు కాదు, 8 ఏళ్ళప్పుడు చేస్తే. అష్టవర్ష భవేత్కన్యా పుత్రోత్పాది కదండి. అయితే ఇప్పుడు నేను ఆ మాట చెప్పాననుకోండి, చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి అటువంటి కన్యాదాన కార్యక్రమం ఇప్పుడు జనక మహారాజు, ఎవరైతే జనక మహారాజు పార్టీ, నేను జనక మహారాజు, రామచంద్ర స్వామి దశరథ మహారాజు. ఎవరు దశరథ మహారాజుగా ఉన్నారు చెప్పండి? ఎవరు చెప్పలేదు, అందరు సీతామ్మగారేనా? నేను రాముడు పక్షుడు. రామచంద్రుడు కూడా సకల గుణాభిరాముడు. కాబట్టి అటువంటి పరమాత్మ అనిర్వచనీయమైన మూర్తి. కాబట్టి ఆమె వరించింది సీతాదేవి. కాబట్టి ఇద్దరికీ మనం చక్కగా ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం అనే ప్రక్రియ జరుగుతుంది. సమయాభావం వేసుకొని అందరూ కూడా చక్కగా ఆత్మారాముడు పరిగెత్తున్నట్టున్నాడు కదా, ఆకలిలో రామచంద్ర అన్నట్టుగా. కాబట్టి మనందరం త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద.
ఓం विशिष्टाय पश्याम सपतिदेवस्य भगवतो नारायण सदेवदेवोत्तमस्य श्रीमदगलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री सीतात्मन परिवार हनुमत समेत रामचंद्र स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सवकर्मणि कन्या देवस्य देवयोः वैवाहिक महोत्सवकर्मणि कन्यादानमहं करिष्ये। ओम सौदस्माद्दा जगन्निर्मलिखितं येन सोत्थितं तस्मै समस्तवेदार्थकृते विघ्नते नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिवृतशक्त्या प्रियमाणस्य महादिलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यक्तेजो वाव्याकाशमहदव्यक्ताक्षसप्तावलीनावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारधिक्तिश्रीवराहकूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अदलगदलसुदलधराधररथाधरमहाधरपादाराध्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भूर्लोक सवर्लोक महर्लोक जलोलोक तपोलोक सत्यलोकाख्य सर्वलोकानाम् अधोभागे महानाराजमानस्य मणिराजस्य शेषस्य सहस्रफणामरवन्दवन्दिते ऐरावत पुण्डरीकवामनकुपदां जनपुष्पदं दधार पौरोत्प्रदीकाख्य अष्टदिग्धं दृष्टानन्दोत्तन्विते अमरावती तेजोवती संयमनी रक्षोवती संधवतीकं दरत्यर्गावती यशोवती देवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवादिकुबेर ईशानाख्य अष्टलोकपार्थपरिवारिते लोकालोकाचलवरहिते लवनेक्षुसराजित्पदिक्ते रसुद्धोदकाख्य रत्तार्णवपरिवृते जम्बो प्रत्यकुशक्तौतिनागशामलभिक्तराख्य दत्तद्देवतीविते महेन्द्रमले व्यक्तिदिक्तपदृक्तविन्यवारयात्राख्य नप्तकलपरवदिविराजिते भारतीमुरशरीरावतवत्रार्पगेणकुमार हिरण्यकरपणकुलपरधाख्य नववर्षाणां मध्ये भरतवर्षेन्द्रगणेन्द्रनागवडपरधाख्य नवगण्डानां मध्ये भरतगण्डे महासुरोरहाकारपञ्चाशत्कोणयोतिर्वित्तीर्णभूमण्डले दक्षयोतिर्वित्तीर्णसिम्भूद्वैवेदण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमो अवन्ते कुरुक्षेत्रान् नमभूमज्जरेखायाः महानद्योर्मध्ये दत्तप्रदक्षेत्रे सकलदेवतासन्निधो सकलजगत्सृष्टुः परार्थद्वैजीवरो ब्रह्मणोदीवराट्टे प्रथमव्रते प्रथमपत्ते प्रथमद्वये द्वितीयामे त्रयोदशघटिका द्विजत्वारं तृतीयमहोत्ते प्रथमप्राणायामकारे पुरुहूतरामधेयेन्द्रनमये पार्थगोपप्रयाणं तद्वेदवराः ब्राह्मदावत्र्याख्य सप्तकल्पानां मध्ये वैष्णवे श्वेतवराः कल्पे स्वायम्भवत्वारोग्योत्तमधामधरेवशाख्यवैवस्वता सूर्यधावर्णी धर्मधावर्णी नग्रधावर्णी रुद्रधावर्णी इन्द्रधावर्णी वेदधावर्ण्याख्य चतुर्दशवर्णं धराणां मध्ये वैवस्वतवर्णं त्रेनत्रे महाविदानां महाविगेतुतीतेषु तदवैष्टाविदृतमे अष्टामञ्जलहस्तान् दत्तदरक्षाब्दे कृतयुगे याते धन्वदहस्तान् द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुस्सहस्रान् दशलक्षाब्दे द्वापरयुगे याते बाहत्रिंशत्सहस्रान् दशादशलक्षाब्दे वर्तमाने कलियुगे दैत्यविक्रमाख्यशालिवाहः नागार्जुनकल्पिभूपाख्य सत्यकानां मध्ये द्वितीये शालिवाहर्तिकेऽस्मिन् देशे वर्तमाने व्यावहारिकनाम प्रमाणेन प्रभवादिसंवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे उत्तराये वसन्तोधिक्रमादे शुक्लपक्षे नवम्यां सपतितो आसरा पारवादयुक्तायां भवरक्षत्रसुयोगशुभकर्ण शुभमुहूर्तरे विशेषविशिष्टायां मत्यां शुभतिथोऽस्तदेवदेवस्य स्वामिनः देवस्य देव्योः वैवाहिकमहोत्सवकर्मणि अमृगुणममानकोण्डि ममा చెప్పండి అందరూ కూడా అనేక జన్మసో ఇహ జన్మని చ ఏ తతో క్షణ పర్యంత బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త పాప దురిత క్షయార్థో మమ దశపూర్వేషాం దశా अपरेषां मध्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाक लोहित धाम आतप संघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य सर्वराशि अपकर्षण संहितकाले श्रीहरिलोके आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवास सिद्ध्यर्थ त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शान्तपन वाजिपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफल अवाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य
ఇందాక మనం అనుకున్నాం కదా కన్యాదానం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నాం కదా. మీరందరూ చెప్పారే సంకల్పం. మీకు అర్థమైందా చెప్తున్న సంకల్పం ఏంటని? అర్థమైంది కదా. మమ అనేక జన్మసు ఇహ జన్మనిక, నా యొక్క ఎప్పుడు ఈ అమ్మాయిని కన్య ఇచ్చేటప్పుడు చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువుగా అనుకున్నాం. అల్లుడిని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి పాద ప్రకారం చేస్తాడు మామగారు. చేసిన తర్వాత ఈ యొక్క అమ్మాయిని కుడి తోడపైన కూర్చోబెట్టుకొని ఈ అమ్మాయిని కన్యాదానం చేస్తాడు. చేసేటప్పుడు అబ్బాయి చేతిలో నీళ్లు వదులుతూ మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ, అంటే ముందు జరిగినటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ జన్మలు ఇహ జన్మనిచ, ఈ తర్వాత వచ్చేటువంటి జన్మలు ఏక క్షణ పర్యంతం, ఈ రోజు మొదలుకొని ఏక క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు, బాల్యావస్థ ఎందు అంటే చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడు, యవ్వనం అంటే 16 ఏళ్ల వయసు, కౌమారం అంటే ఎంత కౌమార వయసు ఏంటంటే 45, వార్ధక్యం అంటే 65 పైన. ఈ వార్ధక్యేషు రహసి ప్రకాశిత, సూర్యచంద్రుడు ఎంతకాలం మనకి భూమండలంలో సూర్యగతి ఎంతవరకు ఉంటుందో, సూర్యచంద్రుడి గతి అంతవరకు కూడా రహసి ప్రకాశిత ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త పాప దురితక్షయార్థం. ఆవృత్తం అనావృత్తం మహాపాతకాలు, ఇలాంటి కొన్ని పాతకాలు ఉంటాయి. ఇటువంటి పాపాలన్నీ నివృత్తి కలుగుతాయి ఎప్పుడు కన్యాదానం చేసిన వల్ల. సమస్త పాప దురితక్షయార్థం మమ దశపూర్వేషాం దశాపరేషాం, మళ్ళీ అందరితో పోతలేదు ఇంకా ఏం ఇస్తుంది అన్నప్పుడు దశపూర్వేషాం దశాపరేషాం, 10 తరాలకటు 10 తరాలకటు మధ్వంశానాం మాతృవంశానాం, నాయక వంశం తల్లి యొక్క వంశం, సర్వేషాం పితృణాం, పితృదేవతలు సర్వేషాం పితృణ అంటే మీ దాయాదిత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వేషాం పితృణాం కుంభీపాకలోహిత ధామాతక సంఘాత కాలసూత్రాది విధిషేంద్రో మహాభోరేంద్రో నరకేభ్య, నరకాల్లో కుంభీపాకం, ధామాతకం, సంఘాతం, పరిగలతో కొట్టేది, ముళ్ళకర్రతో కొట్టేది, తర్వాత నూనెలో వేయించేది. ఆతపం అంటే అదే, ఆతపం అంటే బాణాలు, నూనె బాణాలు ఉంటుంది కదా, బాణంలో వేసి వేయిస్తారట ఆతపం. ఇలా ఒక్కో దాన్ని ఇక ఉండేటువంటి పాపాలు అయితే ఉన్నాయో అవన్నీ యొక్క ఈ కన్యాదానం వల్ల పోతాయట పాపాలు. ఎవరికి 10 తరాలటు 10 తరాలు కుంభీ దామాధంగా కాలసూత్రే మహాఘోరేభ్యో నరకేభ్య అయిన తర్వాత ఉత్తీర్య త్రైహి సూర్యమండల పర్యంతో ఇంకా ఏమొస్తుంది అన్నప్పుడు తెల్లని నువ్వులుంటాయి కదా, నువ్వు గింజల్ని రాశిగా పోస్తారట. ఎక్కడ సూర్యమండలం వరకు ఎన్ని యోజనాలు సూర్యమండలం? 100 యోజనాల పైన ఉంటుంది. అటువంటి సూర్యమండలానికి రాశిగా పోసి ఒక్కొక్క గింజని తీస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు కన్యాదాన ఫలం ఉంటుందట. ఎప్పుడు మనందరం కూడా రోజు పాపం చేయడం ఉంటే మనం ప్రతిదీ పాపాలు ఎన్ని విధానాలు, పాపాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం చెప్తాడు పాపం పాపం జాతస్యమానేభిరహంబలాన్ని ఉచ్ఛిష్టం వా సంబోధనం మాతాపిత్రోర్జన్మకృతం వా జగత్తంజన్మశరణ్యేభ్య. ఉచ్ఛిష్టం ఒకరి ఇంటిలో తినకూడదు, అన్యవాస భోజనం, పక్కింట్లో వేరే ఇంట్లో తినకూడదు, ఇవన్నీ పాప గృహస్థులు చేయకూడదు పనులు. ఉచ్ఛిష్టం వా సంబోధనం మాతాపిత్రో, తల్లిదండ్రులు మనం ఆస్తి కట్టేది సంకల్పిస్తాము, వారి యొక్క పాపాలు వస్తాయి. జన్మకృతం వా జగత్తంజన్మశరణ్యేభ్య పాపం జాతస్య భూవర్తతో మేతత్పావమానీభిరహంపురామి. అదేవిధంగా మనందరం ఇవన్నీ క్రియ విక్రియే వ్రతభంగేన జ్ఞానంతో అని, అంటే అజ్ఞానంతో కానీ జ్ఞానంతో కానీ వ్రతం మన మధ్యలో ఏదైనా దీక్ష తీసుకుంటాం, ఆ దీక్షను మధ్యలో వదిలేస్తాం, అది పాపం. దానివల్ల యజ్ఞానత కలగదు. అదేవిధంగా నెక్స్ట్ ఏదంటే క్రియ విక్రయే యోని దోషాహ అని, అంటే క్రియ విక్రయీ అంటే మనం వస్తువు ఇచ్చి పుచ్చుకుంటాం చూడండి. వ్యాపారం అంటున్నాం. వ్యాపారం మనం ఒక రూపాయిని దానికి ఇంకో రూపాయి ఎక్స్ట్రా చెప్తాం, అది పాపం. అది మనం చేయబడి మన జీవనం గడవదు. ఇప్పుడుండే పరిస్థితిలో మన జీవనం గడవదు, అది పాపం. అదేవిధంగా యోని దోషాహ అంటే ఏంటంటే వివాహం ఉంటుంది కదా, ఆ వివాహం అనేటువంటిది సంకర వివాహాలు, అలా చేసేటువంటి వేరే వేరే కులాలతో చేసుకునే వివాహాలు, ఇలాంటివి కూడా దోషం చెప్తారు. అలా
ఈ దోషాలన్నీ మనం చేయకున్నప్పుడు ఈ యొక్క కన్యాదాన ఫలం మనం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అని చెప్పబడుతుంది శాస్త్రం. అదేవిధంగా కూడా ఇంకొకటి ఉందండి మనందరం చెప్పుకోవాల్సింది. కుక్కుట స్వానగాక మృతసూదక యాతికాయాత్ గుణయాత్య. కుక్కుటం అంటే ఏంటి తెలుసా? మన ఇందరి ఇళ్లలో తిరిగే రోజు ఇళ్ళ ముందు తిరుగుతుంది కోడి. స్వానం అంటే ఏంటి? కుక్క. మూడు కాకి. ఈ మూడు నిత్య సూతకం. అవి తాకితే స్నానం చేయాలి. మనందరం ఏం చేస్తున్నాం? కుక్కని బెడ్ మీద పడుకోబెట్టుకుంటున్నాం. కోడిని ఏం చేస్తున్నాం? భక్షణం చేస్తున్నాం. కాకిని సరే అది మనం అందరికీ తెలిసిన కాకిని దూరంగా పెడుతుంది. దాని ఒక్కటి దూరంగా పెడుతున్నారు. అది కూడా నుంచి ఏదైనా బాగా అందంగా కింద అందరికీ దాని గురించి లోపల పెట్టేసుకుంటాం మనం. కానీ ఇవన్నీ తాకితే నిత్య సూతకం. అంటే రోజు అది తాకాడంటే స్నానం చేయాలి. కుక్క ఇంట్లోకి వచ్చింది అనుకో దేవుడు ఉండేట. అందుకనే మనకి మహాభారతం స్టార్ట్ అయింది కుక్కతో. మహాభారతంలో జన్మేజయ మహారాజు యజ్ఞం చేస్తుంటేట కుక్క వచ్చింది. స్థలమా అనేటువంటి కుక్క వచ్చిందట. కుక్క వస్తే వీళ్ళందరూ దాన్ని తరిమారు. ఎందుకు తరిమారంటే కుక్క వస్తే దేవతలు ఉండరు. అస్పృశ్య దోషం సూతక దోషం కాబట్టి అక్కడ ఉండరు దేవతలు. కాబట్టి మీతో చదివారంట. కుక్క వచ్చి నన్ను ఎందుకు కొట్టారు, నేను లోపల రాలేదు కదా అన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మహాభారతం. సరే ఆ విషయం తర్వాత విషయం మనం అక్కడ తీసుకుందాం. ఇక్కడ ఈ దోషాలన్నీ మనం చేయకున్నప్పుడు అటువంటి ఫలితం మనకు. తర్వాత రాత్రి బ్రహ్మవదనం సురాపానం. అంత అద్భుతమైన విషయం. మనందరం రోజు చేసే పని. మనందరం నేను కాదు, మిగతా కాదు. బ్రహ్మవదనం, బ్రహ్మని బ్రాహ్మణులు తిట్టడం అలాంటివన్నీ. సురాపానం. సురాపానం తెలుసు కదా? ఇద్దరు లేస్తే బస్ స్టాండ్ దగ్గర క్యూలు పెట్టుకుంటారు మనవాళ్ళు. దానికి విలువ ప్రపంచంలో దేనికి లేదు. గవర్నమెంట్ కూడా దానికి ప్రత్యేకమైన ముద్ర ఇచ్చింది. కాబట్టి అది మహాపాపం. అది చేస్తే యజ్ఞార్హత యోగ్యత ఉండదు. దానివల్ల చాలా పాపాలు వెళ్ళిపోతారు, గౌరవ నరకాలు అనుభవిస్తారు. కాబట్టి సురాపానకు గురుదారాభిమం. ఇంకా తర్వాత ఈ రెండు విషయాలు మనం అవసరం లేదు, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు సభలో. అది మహాపాతకాలు. ఇలాంటి పంచమహాపాతకాలు ఉంటాయట. ఈ పంచమహాపాతకాలు మనం చేయకుండా ఉంటే ఈ ఒక్కసారి మనం అమ్మాయిని ఇస్తే ఆ యొక్క ఫలం మనకు వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ మళ్ళీ పరిస్థితులు పోతూ ఉంటాయి, మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి స్వామివారిని ఎంకరేజ్ చేస్తాం. అయితే ఇదంతా లేదు. అమ్మాయి ఉంటే దొరుకుతుంది. కానీ సరే మాకు అమ్మాయి లేదు, అసలు పిల్లలే లేదు, మాకు వచ్చింది ఏంటంటే అందుకే స్వామివారు కన్యాదానం చేసి మనందరికీ కూడా అటువంటి కన్యాదాన ఫలితాన్ని మనకు కలగజేస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ. ఇంకా సమయం ఇంకా నేను చెప్పుకుంటూ పోతే అందరికీ ఆకలిస్తుంది. కాబట్టి తర్వాత స్వామివారు అటు 7 తరాలు 7 తరాలు చెప్పే విధంగా గోత్ర ప్రవరుడు, తర్వాత మంగళసూత్రధారణ కార్యక్రమంతో కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. తర్వాత అక్షరారోపణ బ్రహ్మగుడిచారు వెంకటేశ్వరతో కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద. అందరూ ఒకసారి గోవిందనామస్మరణ చేయండి. గోవింద. ఇందాక చెప్పాను చక్కగా గోవిందనామస్మరణ చేయాలని. పక్కన మనకి ఎక్కడ భద్రాచలంలోనో లేకపోతే అయోధ్యలు, ఇప్పుడు పక్కన అయోధ్యలు రామమందిరం పెట్టారు కాబట్టి అక్కడికి నిలబడాలి గోవిందనామస్మరణ. గోవింద అంటే ఏంటి తెలుసా అండి? గోవింద అంటే ఎవరికి ఆ పేరు? వెంకటేశ్వర కాదు, కృష్ణుడికి. కృష్ణుడు రామ్ విందునీకి గోవింద అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే గోవులు ఆయన పిలిచాయంట కృష్ణ 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 అని. ఎప్పుడు ఇంద్రుడు వర్షం చూపించాడు కదా గోవర్ధని. అప్పుడు పెట్టినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గోవులందరినీ చిటికిరేతో గోవర్ధనికి ఎక్కినప్పుడు గోవులను రక్షించాడు కాదు. రామ్ విందునీకి గోవింద. గోవు పాలయిది గోపాల. గోపాల అనేటువంటిది ఏంటంటే గోవు పాలయిది, గోవులను పాలించాడు కాదు గోపాలుడు. రామ్ విందుని గోవిందు అంటే ఆవుల చేత నమస్కరింపబడినటువంటి వాడు, ఆవుల చేత కీర్తింపబడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు గోవిందుడు. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆర్తత్రాణమే. ఇంకా మనం చెప్పుకున్నాం ఆర్తత్రాణం అంటే ఆర్తిగా మనం పిలిస్తే పొందుతాడు పరమాత్మ అనే దానికి స్వామి నిదర్శనం ఇది కూడా. కాబట్టి అటువంటి గోవిందుని మరొక్కసారి చక్కగా పెద్దగా అందరూ కూడా ఉచ్చీహిగాత్ర అంటే పెద్దగా చెప్పాలి. చెబితే స్వామి పరవశించిపోతాడట. ఆహా నా బిడ్డలు నా భక్తులు ఎంత బాగా చూస్తున్నారని వచ్చి కూర్చున్నాడు పరమాత్మ. వచ్చి కూర్చున్నాడు, మన రూపంగా కూర్చున్నాడు పరమాత్మ. ఆత్మహ వచ్చి కూర్చోవాలి. అక్క పలకాలి మనం. చెప్పండి గోవింద. ఇంకా వినపడాలి గోవింద గోవింద. హలో నామ సంకీర్తనం గోవింద. ఓం చతుస్సాగర మహారాజ పుత్రాయ పునర్వసు నక్షత్రో జాతాయ శ్రీ
रामचन्द्रब्रह्मणे वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु गोधूम आयास गोत्रयारहे प्रोरामः गोधूम गोत्रोद्भवी स्वर्णरोम महाराज प्रोत्री नत्री हर्षरोम महाराज पौत्री जनक महाराज वर्मण पुत्री सीता देवी नाम्नी उत्तरफल्गुनी नक्षत्रे मग कन्या रासो जातायाः श्री सीता देवी नाम्नी इमां कन्यां रामचन्द्रं तुभ्यं ददामि विश्वम्भूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः प्रजापतिस्त्रियां यशः मुष्कयोरदधात् सपं कामस्य तृप्तिमानन्दं तस्याग्ने पाददेहमा मोदप्रमोद आनन्दः सत्यमशीमहे बहूनां रूपमन्नस्य मयश्री सृजतां मयि यथाहमस्याद्रवद्स्त्रियैपमान यदा ते तृप्तिप्रिये प्रिया हेमे तिङ्निर्वदति तदेति वाजिराः तद् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति श्रियं धन्यं सुमङ्गलं निशस्त्रं दशपुत्रमविघ्नं गामयते इन्द्रापुत्रग्नेरक्तन्दामश्चेषविदस्वा सर्वेषां स्त्रीणां जन्मनि जन्मनि सुवासिनी जन्म प्राप्त्यर्थं मंगलसूत्रधारणार्थं मंगलसूत्र अधिदेवताराधनं करिष्ये ఎందుకు చేస్తున్నారని అమ్మవారి కోసం చేసుకుంటున్నారా అన్న కోసం చేసుకుంటున్నారా చెప్పండి అమ్మవారు మంగళసూత్ర ధారణ ఎందుకు చేస్తుంది అంటే సర్వేషాం స్త్రీణాం జన్మని జన్మని మనందరి యొక్క ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వేషాం స్త్రీణాం జన్మని జన్మని ప్రతి జన్మలో కూడా సువాసినిగా సౌభాగ్యంగా ఉండే దాని కొరకు అమ్మవారు మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని ఆ యొక్క మంగళసూత్ర ధారణ కైంకర్యాన్ని వీక్షించండి. ఓం నమో श्रीमावाहयामि दुर्गीमावाहयामि श्रीमावाहयामि नमोराजमावाहयामि चन्द्रविक्रमे ब्रह्मावतारो नमो भक्तरामुद्रे ओम श्रीमावाहयामि शरण्ये त्र्यम्बके देवी नमोस्तुते।
स्वस्ति देविदुदीरनर्वणः स्वस्ति पूषासुरासुरासुरः स्वस्ति द्यावा पृथिवीषु देतना स्वस्तये वायुमपप्रवामहे सोमो स्वस्तिपवनस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसोरग्निः स्वस्तये देवावन्द्रभवत्वस्तये स्वस्ति नो रुद्रः पाब्रह्मादः स्वस्ति मित्रावरुणा स्वस्ति पत्ये रेवती स्वस्ति रवीन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते गृधी स्वस्ति बन्धामनोदरे मधुर्याजं रमथामिव पुनर्ददाक्षणजाता मदातङ्गामेमहि स्वस्तया नन्दार्कमरिष्टनेम महर्भूतं वायुषं देवतानाम् अभिनग्नमिन्द्रभगं तमस्यो बृहद्यशो नाम विवारुहेम अम्भोमतवाङ्गिरसङ्गजं त्यस्वस्यात्रेजं मनाथा ददार्क्ष्यो ध्रुवं देवाद
చదివించే విధంగా చక్కగా వచ్చి స్వామివారి పేరు నింపుకొని చదివించు గోవిందా. ఓం ప్రజాపతి స్వామి రాజా నమస్కృత చంద్రజో వేదాస్మృత హస్తే కృత సీతా సావిత్రీ ప్రజాపతి శ్రీయాతే జోమేషు సమృక్షతాం శవో వేకామస్మృక్షతాం తే శ్రియం గమ్యం తే జోమి కామః సమృక్షత పశవో వే కామః యశో మే కామః సమృక్షత ధ్రువం తైరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం నైద్యద్రుద్రేమ ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం